చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైన వరదరాజస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఉభయదారులు, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రత పూజలను ఘనంగా నిర్వహించామన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, వారి మొక్కులు తీర్చుకున్నారని, అమ్మవారికి విశేష అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు. తదనంతరం మధ్యాహ్నం నుంచి నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, వేలాది మందిగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. వారి ఉభయదారుల సహకారంతో 14వ సంవత్సరం సందర్భముగా శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం 5 గంటలకు మూల విరాట్టుకు మహా తిరుమంజనము, 8 గంటలకు స్వామివారి గరుడ సేవ, 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతము, రాత్రి 8 గంటలకు చప్రోత్సవం నిర్వహించదలిచినాము. అందువలన భక్తులు, ప్రాంతీయ గ్రామస్తులు, ఉభయదారులు, పరిసర గ్రామస్తులు భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరంతరం అన్నదానం జరుగును. భక్తులందరూ 50 మంది భక్తులందరూ విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదము స్వీకరించవలసిందిగా మరీ సవినయంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ గారు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ మణినాయుడు గారు వారి సహాయ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీమాన్ కలికిరి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యము నిరాటకంగా నిర్విఘ్నంగా జరిగినది. జై శ్రీమన్నారాయణ.